హై వ్యూవర్స్, ఈరోజు క్యాటర్స్ క్రైమ్ అవేర్నెస్లో నాకెందుకు కొంచెం ఫన్నీగా ఉండేది ఇద్దాం అనిపిస్తుందండి. ఒక ఇంట్లో రూములు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డిది అసలు మామూలు తెలివి కాదు కదా. ఆయనది వచ్చేసి ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్ కదా, ఆయనది ఒక ప్రపంచం కదా. ఇంటిలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, ఇంట్లో అపార్ట్మెంటు, ఆ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంటు, అక్కడ కరెంటు బిల్లు అంట. అసలు ముందు వెనక క్రాస్ చెక్ చేద్దామన్నా సరే ఇల్లు ఏంటి, ఇంట్లో అపార్ట్మెంట్ ఏంటి, ఆ అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఏంటి, పిచ్చెక్కింది నాకైతే. అసలు ఏమన్నా నేను చెప్పాల్సిన ఒకే ఒకటి, ఇట్లాంటి మనిషికి 11 సీట్లు ఇచ్చే మనం తప్పు చేసాం. ఇంకా ఆయన వెనక జనాలు ఎవరు ఉన్నారు చూసిరా, వామ్ము వాళ్ళు ఎవరేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా రాదని నాకు ఫిక్స్ అయిపోయా. కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను గతంలో చాలాసార్లు ఇదే చెప్పాను. ఫస్ట్ ప్లేస్ టీడీపీ ఉండేది, సెకండ్ ప్లేస్ వచ్చి జనసేన ఉండేది అని చెప్పాను. దెన్ జనసేన కన్నా ప్రతిపక్ష హోదా కాదని తీసుకుంటే ఇక అడ్రస్ ఉంటుంది వైసీపీ అని చెప్పాను. బట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్ష నేత హోదా 18 సీట్లు రాలేదు కాబట్టి పక్కన పెట్టేస్తారు, అయిపోయింది. ఈ 11 సీట్లు ఉన్నా కానీ అప్పుడప్పుడు శవరాజకం చేస్తూ జగన్ ముందుకు వస్తున్న విధానం చూస్తూ పోతుంటే నోటికి వచ్చిందే మాట, ముక్కు వచ్చిందే చెవిటి, స్క్రిప్ట్లో పెన్నదే మాట అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అది రాసింది ఏంటిది, క్రాస్ చెక్ చేసుకోవాలి. పోనీ నేను బుర్రకి ఏదైనా వస్తుంది అన్నప్పుడు అరే మాట్లాడాలి లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పటికీ ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు, జగన్ నాయకుడు అనుకున్న వాళ్ళు పెద్ద దండం స్వామి. నెక్స్ట్ ఆ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి. నవ్వుకుంటారా, కర్మరాబాబు అనుకుంటారా, మీ చాయిస్. వారు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కనుక, వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు. కామెడీ అంటారా?